హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు నా స్టైల్లో ఒక స్పెషల్ రెసిపీ పీతల ఇగురు కుకింగ్ ప్రాసెస్ చూపిస్తున్నాను. మేము పీతల్ని మార్కెట్లోనే కట్ చేయించి తెచ్చుకున్నాం. ఇంటికి తెచ్చాక ఒక 2 times వాటర్తో నీట్గా క్లీన్ చేసుకుని తర్వాత రాక్ సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా కలిపేసి వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకున్నాను. ఫైనల్గా పీతల్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవడం మెయిన్. పీతల ఇగురు కావాల్సినవి చూద్దాం. పీతల ఇగురు చేయడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నేను ఒక 6 పచ్చిమిర్చి చిన్నగా ఇలా కట్ చేసుకున్నాను. అండ్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు తీసుకున్నాను. అండ్ ఇంకా ఉల్లిబొందు కట్ చేసుకున్నాను. పీతల ఇగురికి ఉల్లిబొందు కొంచెం ఎక్కువే కావాల్సి వస్తుంది. ఈ ఉల్లిబొందు ఎక్కువ ఉంటేనే కూర టేస్ట్గా ఉంటుంది. నేను తీసుకుంది 2 కేజీల పీతలు. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా వీటిని మంచిగా కల్లుప్పు పసుపు వేసి వాటర్లో క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఇలా పెట్టానన్నమాట. పీతలు వన్స్ కట్ చేసాక త్వరగా కుక్ చేసేయాలి, లేదా ఇలా వాటర్లో యాడ్ చేసి పెట్టుకోవాలి, లేదంటే ఇందులో ఉన్న మీట్ ఉండదని అంటారు. ఇంకా కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పీతల ఇగురికి ఆయిల్ ఎక్కువ కావాలి, అప్పుడే కర్రీ టేస్ట్ ఉంటుంది. వన్స్ ఇన్ వైల్ ఇలాంటి కర్రీస్కి తప్పదు ఇంకా. సో అలా ఆయిల్ వేసి ఆయిల్ వేడి అవ్వగానే ఒక బిర్యానీ ఆకు వేసుకుని కొన్ని లవంగం యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగితే వాటి ఫ్లేవర్ ఆయిల్లో యాడ్ అవుతుంది. నెక్స్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి అవి కొంచెం వేగంగానే ఆనియన్ అండ్ కరివేపాకు వేసుకున్నాను. ఈ ఆనియన్ అండ్ కరివేపాకు వేశాక అలా కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్ మంచిగా వేగాలి. వేసిన ఆనియన్ ఇలా వేగాక ఉల్లిబొందు యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది. అలా ఇవి మంచిగా వేగాక చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. 2 కేజీస్ పీతలు కాబట్టి ఒక 6 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇలా ఆయిల్ ఊజౌట్ అయ్యాక కడిగి ఉంచిన పీతలు వేసుకుని కలుపుకోవాలి. అవి అలా కలుపుతూ ఉంటే అందులో నుంచి వాటర్ ఊజౌట్ అవుతుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఎగిరిపోయి ఈ పీతలు కొంచెం ఆయిల్లో వేగుతాయి. అప్పుడు కూర అనేది నీసువాసన రాకుండా ఉంటుంది. అలా ఆయిల్లో పీతలు కొంచెం వేగాక కారం వేసేసుకోవాలి. నేను కారం ఒక 3 full spoons వేశాను. పీతల కూరకి కారం ఎక్కువే పడుతుంది. అండ్ సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి చెక్ చేసుకుని ఏమన్నా తగ్గితే ఇక్కడే వేసేసుకోవచ్చు. ఇలా కారం సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఒక 2 minutes ఆగి మూత తీసి పీతలు మునిగేలా వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక 2 spoons గరం మసాలా వేసుకుని మొత్తం ఒకసారి కలిపి కర్రీ కలపలాడడం స్టార్ట్ అయ్యాక స్టవ్ని హై ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసి కర్రీని ఉడకనివ్వాలి. మేము పీతలిగురు చేసుకుంటున్నాము కాబట్టి రసం కూడా పెట్టుకుంటున్నాము. మనం పీతలు మునిగేంత వరకు వాటర్ వేసాం కదా, అవి ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉండనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదా, మనం మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఇలా ఆయిల్ పైకి వచ్చింది అంటే కర్రీ కుక్ అయినట్లే. కొత్తిమీర వేసి ఒక 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పీతల ఇగురు రెడీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే ఫుడ్ రిలేటెడ్ హోల్సేల్ షాప్స్లో కలంకారీ శారీస్ అండ్ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టర్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. సీ యూ ఆల్ అగైన్. టేక్ కేర్, కీప్ వైబింగ్ విత్ లవ్. టాటా, బై బై.